బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడింది. ఇరాన్పై ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తాము ఎలాంటి దాడులు చేయలేదని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ తాజా హెచ్చరికతో మరోసారి కాల్పుల మోత తప్పదనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగితే ఇరాన్ మరింత రెచ్చిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ హెచ్చరించిన కొద్ది క్షణాల్లోనే కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని చెప్పింది. శత్రువుపై తమకు అస్సలు నమ్మకం లేదని, తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్లపైనే ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడింది. ఇరాన్పై ప్రతిదాడులు చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, కాల్పుల విరమణ ఒప్పందం మొత్తానికి తూట్లు పొడిచినట్లే కనిపిస్తుంది. దాడులు మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయని చెప్తూ ఉంది ఇరాన్. సో ఎలా చూడాలంటారు? ఇక మరలా బాంబుల మోత తప్పదా ఏంటి? ఎలా చూడాలి ఈ అంశాన్ని? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంగా ప్రకటించిన తర్వాత పరిస్థితులు అన్ని సద్దుమణిగినటువంటి తరుణంలో మళ్ళీ ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం పైన ఇందాక మార్నింగ్ టైంలో దాడులు చేసిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ కాల్పుల విరమణను తూట్లు పొడిచిందంటూ కూడా చేస్తున్నట్టు ప్రకటన. ఇజ్రాయెల్ సైన్యం పైన టెహ్రాన్ పైన దాడి చేయాలంటూ ఆదేశించారంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ట్రంప్ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఇరాన్ పైన మళ్ళీ ఖచ్చితంగా ప్రతిదాడులు చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి అంశం. మరోవైపు ఈ హెచ్చరికతోటి ఇరాన్ కూడా ఈ అంశాన్ని ఖండిస్తోంది. మీరు దాడులు చేయలేదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికీ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ విషయాన్ని చెప్తూ ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది. ఇరాన్ శత్రువు అని ఖచ్చితంగా ఓటమిని అంగీకరించేలా బలవంతం చేసిందంటూ కూడా ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి తాజా దాడిని కూడా ఇరాన్ ఖండించింది. ఇందులో ఇరాన్ పాత్ర ఏం లేదు, మీ ఎక్కడ కాల్పుల విరమణకు అంటే ఆ ఒప్పందానికి మేము తూట్లు పొడవలేదంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి అంశం. రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ కు మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించింది ఇరాన్ అంటూ కూడా ఒక ప్రకటన చేస్తున్నటువంటి క్రమంలో మేము ఎట్లాంటి దాడులకు తెగబడలేదంటూ చెప్తున్నటువంటి అంశం. మరోవైపు మరో 4 నుంచి 6 గంటల తర్వాత అంటే ఉదయం చెప్పినటువంటి మాట అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఇరాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. చివరి నిమిషం వరకు కూడా దాడులు చేస్తూ ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంటే అది ఆచరణలోకి వచ్చేంత వరకు కూడా దాడులకే ఉంది. ఇవాళ ఉదయం కూడా ఇజ్రాయెల్లోని బిర్షేబా నగరం పైన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అంతేకాదు బిర్షేబా నగరం పైన దాడి తర్వాత అక్కడ ఇంకా బాలిస్టిక్ క్షిపణి కూడా కూలిపోయింది. చాలా వాహనాలు, చాలా భవనాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఖతార్లో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరం పైన కూడా ఈరోజు ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇట్లాంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ ఈ ఉదీద్ వైమానిక స్థావరం పైన అమెరికాకు చెందినటువంటి వైమానిక స్థావరం 19 క్షిపణి ప్రయోగాలు చేసింది. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆపరేషన్ సింధూర్ అప్పుడు భారత్ పాక్ కు సంబంధించి యుద్ధాన్ని నేనే ఆపాను అంటాం. ఈ రోజు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు మాట్లాడిన తర్వాత కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన సందర్భం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున కమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంతా ఆధిపత్యం అంటే ఒకప్పుడు అగ్రరాజ్యం అనే ఆధిపత్యం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలు వినే పరిస్థితుల్లో లేవు. ట్రంప్ మాటలు టెంపరీగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఆ మాటలను పరిగణలోనికి తీసుకోలేదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు అసలు ట్రంప్ వ్యాఖ్యల్ని ఇటీవల కాలం? ఎగ్జాక్ట్లీ, ట్రంప్ వ్యాఖ్యల్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ మళ్ళీ ఈ అణు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ అణు తయారీ వ్యవస్థ ఏదైతే ఉందో, అణుబాంబులను మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తోంది. ఇరాన్ అణుశక్తి సంస్థ అధిపతి అయినటువంటి మహమ్మద్ ఇస్లామీ కూడా దీనిపైన ఇప్పటికే రెస్పాండ్ కావడం జరిగింది. గత 5 నిమిషాల కిందనే రెస్పాండ్ అయ్యారు.
ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా దాడులతోటి అణు కార్యక్రమానికి మొత్తం కూడా నష్టం జరిగిందని దేశం అంచనా వేస్తోంది. బట్ అవన్నీ కూడా మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయోగానికి ప్రణాళికకు రూపొందిస్తున్నామంటూ కూడా ఇరాన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. సో ఖచ్చితంగా అంటే ఇరాన్ లో అణు స్థావరాలని కూల్చేసాం, అణు కార్యక్రమాలు అక్కడ చేయొద్దు, న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేయడానికి వీల్లేదన్నటువంటి ఉద్దేశంతో ఇటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా కానీ ఇరాన్ పైన దాడులు చేసింది. బట్ ఇప్పుడు ఇరాన్ మాత్రం మళ్ళీ ఆ పనుల్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అఫీషియల్ కనిపిస్తోంది. సో ఇంకోవైపు ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇప్పుడు కాల్పుల విరామం ఒప్పందం తర్వాత దీన్ని ఇరాన్ సైన్యం మొత్తం కూడా ఖండిస్తోంది. ఇరాన్ సంబంధించినటువంటి టెలివిజన్ ఛానల్ ఏదైతే ఇరాన్ సాయుధ దళాలకు సంబంధించినటువంటి జనరల్ స్టాఫ్ ఉందో సో అక్కడి నుంచి కూడా ఒక ప్రకటన ఇప్పటికీ రావడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరామం ప్రకటించిన తర్వాత కొన్ని గంటల తర్వాత మంగళవారం ఇవాళ పొద్దున ఇజ్రాయెల్ పైన క్షిపణి ప్రయోగించారంటూ వచ్చినటువంటి వార్తల్ని ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఖండిస్తోంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా మళ్ళీ రివెంజ్కి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకొని వాటికి తూట్లు పడుస్తుందా, లేదంటే దీని వెనకాల ఇంకేమైనా శక్తులు ఉన్నాయా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ వంశం శ్రీకాంత్ చూస్తున్నాం, మొత్తంగా ఇరాన్ మొదటి నుంచి స్పష్టంగా చెప్తూ ఉంది, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మేము దాడులు చేయబోతున్నాం, ఈ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవ్వద్దు అని చెప్తున్న విధంగానే అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. ఆ టార్గెట్ గానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో అమెరికా ఏం చేయబోతుంది? మొత్తంగా అమెరికా ఈ యుద్ధంలో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ దెబ్బకు కకావికలమవుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఎలా చూడాలంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలను? ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా ఇప్పటికే ఏదైతే న్యూక్లియర్ సెంటర్స్ పైన ఇరాన్ లో ఉన్నటువంటి సంస్థల స్థావరాల పైన అమెరికా బాంబర్ జెట్స్ తోటి B-2 బాంబర్స్ తోటి బాంబ్ బ్లాస్టులు చేసి వాటిని నేలకూల్పింది. అంటే అవి ఆల్మోస్ట్ భూగర్భంలో ఉన్నటువంటి స్థావరాలను కూడా ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఉన్నాయి B-2 బాంబర్స్ కి. సో అట్లాంటి వాటితోటి దాడులు చేసిన తర్వాత ఖచ్చితంగా అమెరికా కూడా చాలా జాగ్రత్త పడ్డది. న్యూయార్క్ లాంటి సిటీ కానీ, వాషింగ్టన్ DC కానీ, సో ఇవన్నీ వైట్ హౌస్ కానీ అన్ని ప్రాంతాలు ఏదైతే అమెరికాలో కీ పాయింట్స్ ఉంటాయో వీటన్నింటిపైన కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే అధికారికంగా ఉన్నటువంటి బంగ్లాలు కానీ, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ వీటన్నిటి కూడా రక్షణ పెంచడం జరిగింది. ఇప్పటికి కూడా అదే రక్షణ వలయంలో అమెరికా ఉంది. బట్ అమెరికాలోనే సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. అట్ సేమ్ టైం అక్కడటువంటి ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ అమెరికా పెద్దన్న పాత్రను ఇరాన్ అంగీకరించట్లేదా, ఇజ్రాయెల్ అంగీకరించినా గానీ అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇరాన్ వెనకాల ఏ శక్తులు ఉన్నాయి, రష్యా ఏమైనా వెనకాల నడిపిస్తోందా, చైనా వెనకాల నడిపిస్తోందా, సో దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ పైన జరిగినటువంటి క్షిపణి దాడుల్ని ఇరానే చేసిందని చెప్తుందో, ఇరాన్ దాన్ని ఖండించినా గానీ ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా దీనికి మళ్ళీ రివెంజ్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. మోరోవర్ ఇక్కడ రెచ్చగొట్టే కామెంట్ లాగా కూడా ఒకటి మనం చూడొచ్చు. ఇరాన్ లో అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. అదే చేస్తే కనుక ఖచ్చితంగా అమెరికా మళ్ళీ యుద్ధంలోకి రావాల్సిందే, ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధంలోకి రావాల్సిందే. ఇరాన్ మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పోతుంది. ఇప్పటికే సైనికుల్ని మోహరించినట్టుగా కూడా తెలుస్తుంది, క్షిపణుల్ని కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.